26. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే, ఈ రెండు పార్టీలను తరిమి కొట్టడమే లక్ష్యం అని ఇవాళ విజయ్ తలపతి టీవీకే తమిళ గల వెంట్రీ కలగం అనే ఒక పార్టీ ఇవాళ డిఎంకేను ఎదుర్కోవడానికి ఇవాళ బీజేపీ ఈయన వెనుక ఉన్నదనే ఒక ప్రచారం జరుగుతుంది. బట్ బీజేపీ మా సైద్ధాంతిక శత్రువు, దాన్ని మేము ఎదుర్కొంటాం ఫస్ట్. మా ఏకైక రాజకీయ శత్రువు మాత్రం డిఎంకే అంటున్నాడు. సో ఇవాళ సైద్ధాంతిక శత్రువును అది ఆయన ఎదుర్కొంటాడా లేదా అనేది పక్కన పడేస్తే, సైద్ధాంతిక శత్రువే వెనుక ఉండి డిఎంకేని క్లోజ్ చేయడానికి నడిపిస్తుంది అనేది ఇవాళ రాజకీయ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అది ఇవాళ ఒకనాడు మన దగ్గర ఇప్పుడు చిరంజీవి, సినిమా యాక్టర్ చిరంజీవికి ఎట్లయితే విపరీతమైన జనం వచ్చారో ప్రజారాజ్యం పార్టీకి, ఆ రకంగానే మనల్ని కూడా విపరీతమైన జనం పిఆర్పికి వచ్చినట్టే ఆయన మదురైలో పెట్టిన ఈ 1 year కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో లక్షలాది మంది ప్రజలు, కేంద్రంలో 3వ ప్రధానిగా గెలిచిన మోడీ ప్రజలకు మంచి చేయడానికి అధికారంలోకి వచ్చారో లేక మైనార్టీ ప్రజలను వ్యతిరేక కుట్రలు కుతంత్రాలు పన్నేందుకు వచ్చారో అర్థం కావడం లేదు. అర్థం కావడానికి ఏముంది విజయ్, ఇది ఆయన వచ్చిందే మైనార్టీలను ఇవాళ నాశనం చేయడానికి. క్రైస్తవులను నీలాంటి క్రైస్తవుడు అని చెప్పిన ధైర్యం కూడా నీకు లేదు విజయ్. సో అట్లాంటి సిచ్యువేషన్ ఈ దేశంలో ఉంది. ఇవాళ ఒక ముస్లింగా చెప్పుకుని ధైర్యంగా రాజకీయాల్లోకి వెళ్ళడం, క్రైస్తవుడుగా చెప్పుకుని ధైర్యంగా రాజకీయాలకు వెళ్ళడం, అలాగే ఇతర హిందూగా ధైర్యంగా చెప్పుకునేటట్టుగా వెళ్ళడం ఇవాళ ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ విషయంలో మీరు ఎందుకు భయపడతారు విజయ్? నువ్వెందుకు ఇవాళ బీజేపీకి భయపడాలి? అర్థం కావడం లేదనే విషయాన్ని క్వశ్చన్ మార్క్ కాదు. అది నీకు అర్థం కాకపోతే దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క ఎజెండానే మైనార్టీలను అడ్డుకోవడం, మైనార్టీలను ఇవాళ పేరుతో మైనార్టీ అఫీస్మెంట్ పేరుతో అధికారులకు రావడం, మైనార్టీలను ఇవాళ వాళ్ళని శత్రువుగా ప్రకటించి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం, మైనార్టీలను క్రైస్తవులను అయితే అసలు లెక్క కూడా చేయరు. వాళ్ళు ముస్లింలను తిరుగుబాట్లు చేస్తున్నారు కానీ క్రైస్తవులు అసలు పరిస్థితి, క్రైస్తవులు అయితే మరింత లెక్కలేని పరిస్థితులలో ఉన్నారు ఇవాళ ఆ రాష్ట్రాలలో. సో కాబట్టి ఇవాళ మైనార్టీల విషయంలో మీరు వాళ్ళ యొక్క మొత్తం టార్గెటే మైనార్టీలు. మరి వాళ్ళకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు పన్నెందుకు వచ్చారో అర్థం కావట్లేదంటే మరి నువ్వు ఎట్లా పార్టీ పెట్టినావు, ఎట్లా అధ్యక్షుడు అయినావు నాకు అర్థమైతే లేదు. తమిళ వెట్రిగా కలగం టీవీకే అధినేత సీనియర్ నటుడు విజయ్ ఒక రకంగా పిఆర్పి సినిమా యాక్టర్ చిరంజీవి లాగా మిగిలిపోతాడా లేదంటే ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తాడా అనేది త్వరలోనే 2026లోనే కాలం నిర్ణయిస్తుంది. మరి కేవలం ఓటు బ్యాంకు చీల్చి ఓట్లు మాత్రమే చీల్చే స్థితిలోనే ఉంటాడా, అధికారాన్ని చేపడతాడా? సో అధికారాన్ని చేపట్టడానికి ఆయనకు రేపు ఈ రెండింటిని మైనార్టీలో పడేసి, ఇది అటు డిఎంకేని కావచ్చు, ఇటు డిఎంకేని కావచ్చు, మైనార్టీలో పడేసి రేపు ఆయనే అధికారాన్ని సాధిస్తాడా? కనీసం కొన్ని సీట్లైనా తెచ్చుకోగలిగి, ఒక 30-40 సీట్లైనా తీసుకోగలిగి దాన్ని ఈయన ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే స్థాయికి మనోడు విజయ్ ఎదుగుతాడా? ఒక దళిత బిడ్డ, అందులో క్రైస్తవ బిడ్డ, ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే ఎంతకాలం ఇంకా బీసీల చేతుల్లో అది అక్కడ ఉంటే తమిళనాడు ఉంటుంది, ఎంతకాలం ఒక కుటుంబం చేతిలో తమిళనాడు ఉంటుంది, ఎంతకాలం ఇవాళ కరప్టెడ్ కుటుంబం చేతిలో ఒక తమిళనాడు ఉంటుంది. ఇవాళ నిజాయితీ పరుడు తన సొంత పైసలతో సమాజానికి సేవ చేస్తున్న నా దళిత బిడ్డ ముఖ్యమంత్రి కావాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. స్టాలిన్ వెరీ వెరీ వరస్ట్ అంకుల్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం, ఏ పార్టీతో పొత్తులు ఉండయి, రాజకీయాల్లో తెలుసుకునేందుకే వచ్చాను. మదురై సభలో టీవీకి అధినేత విజయ్ నీటి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్, సభకు భారీ ఎత్తున వచ్చిన ప్రజానీకం. సో సినిమా యాక్టర్లకు ప్రజానీకం రావడం చాలా సహజం. అందులో వీళ్ళ దగ్గర డబ్బులు విపరీతంగా ఉన్నాయి. సో విపరీతంగా సినిమాలో సంపాదించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది విజయ్కి. సో విజయ్ ఖర్చు చేసి డబ్బులు పెట్టి ఇవాళ అంతమందిని గ్యాదర్ చేసినందుకు ఆయనను అభినందిద్దాం. ఆయన అభిమానులు లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు కాబట్టి, సో ఆయన ఒక మంచి పెద్ద సూపర్ స్టార్ కాబట్టి, ఒక తమిళనాడులోనే మనకు దళితులు సూపర్ స్టార్లు కనపడతారు. అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసలు దళితులు అనే వాళ్ళు కనీసం జోకర్లు కూడా పనికిరారు. వాళ్ళకి అవకాశమే లేకుండా ఉన్నది. వాళ్ళు ఇవాళ ఆ తమిళనాడు తరహాలో రేపు దళిత రాజకీయాలు రావాలంటే ఇక్కడ దళితుల ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ దళితులు అత్యంత కీలకంగా భూమిక పోషించాలి. ఇక్కడ దళితులు ఎట్లయితే విజయ్ అక్కడ
ఒక బలమైన శక్తిగా రాజకీయ శక్తిగా ఎదిగిండో, వినోద్ కుమార్ కూడా ఇక్కడ రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే, నేను ఎదిగినప్పుడే ఇవాళ దళితులకు న్యాయం జరుగుతున్న విషయాన్ని మీరు గమనించాలా. ఇవాళ నేను అసైన్డ్ భూముల గురించి మాట్లాడితేనే ఇవాళ దిగొచ్చిన రేవంత్ రెడ్డి అసైన్డ్ భూముల మీద ఇలా కార్యాచరణ ప్రకటించాడు. రేపు లిడ్-క్యాప్ భూముల మీద కూడా కార్యాచరణ ప్రకటిస్తాడు. ఎందుకంటే లిడ్-క్యాప్ భూముల విషయంలో ఆయన ఎవరు మాధవకృష్ణ మాదిగ గారు, ఆయన ఒక రాజకీయ నేత కాదు, ఇవాళ ఆయన కూడా ఉద్యమకారుడు. సరే, ఆయన రేవనెత్తినప్పటికీ కూడా ఇవాళ రాజకీయాల్లో వాళ్ళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పడగొట్టి నిలబడే పరిస్థితి అంబేద్కర్ రాజకీయ శక్తిగా, అంబేద్కర్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ మేము అలాంటి వాళ్ళం 12 ఏళ్ళ సర్వీస్ను వదులుకొని, నెలకు 3 లక్షల జీతం వదులుకొని ప్రజల కోసం నిలబడ్డం, కొట్లాడటం. మిగతా వాళ్ళకు అది లేదు. అత్యున్నతమైన విద్యావంతులుగా ఇవాళ ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ అలాంటి అగ్రశ్రేణి, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఇవాళ పరిశోధన పత్రాలు చదువులు చెప్పి ఇవాళ అక్కడ వెళ్ళి అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయాల్లో సైతం చదువు చెప్పించిన ఇవాళ నాలాంటి వాళ్ళ అరువులు లేదంటే పదసంబంధం పెయింట్ వేసుకొని ఇవాళ బ్లాక్మెయిల్ చేసి ఆర్టీఐలతో బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి కాగలేంది. నాలాంటి వాడు కావద్దా? నాలాంటి వాడు ఇవాళ సమాజానికి సేవ చేసేవాడు కావద్దా? నాలాంటి వాడు నిజాయితీ పడొద్దా? చదువుకున్న విద్యావంతుడు వద్దా? రాజ్యాంగం తెలిసిన వాడు వద్దా? ఇప్పటిదాకా వచ్చిన ముఖ్యమంత్రులు చదువు ఎంత, నా చదువు ఎంత తెలుసుకుందాం. ఇప్పటిదాకా వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా తన ఉద్యోగం 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రభుత్వ ఉద్యోగానికి తేల్చుకుందాం. కాబట్టి ఖచ్చితంగా ఆధిపత్య దోపిడీ కులాలను అంతం చేసి వాళ్ళ అధికారాన్ని అంతం చేయడమే ఆర్పీఐ లక్ష్యం. అయితే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి పొత్తులు అనివార్యం. పొత్తుల్లో భాగంగా ఎదుగుతాం. కాంశీరామ్ గారి ఏ ఫిలాసఫీ అయితే పొత్తులతో ఆయన ఎట్లయితే ఉత్తర భారతదేశంలో ఎదిగాడో, ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని సాధించాడో, ఆ రకమైన ఎత్తుగడలతో మేము ముందరికి పోతాం. తప్పకుండా అది కాంగ్రెసా, అది బీఆర్ఎస్ఆ, సెక్యులర్ పార్టీలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటాం. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదు. బీజేపీని భూస్థాపితం చేయడమే మా లక్ష్యం. దట్టు ఉత్తర తెలంగాణలో ఇవాళ బీజేపీని ఎదుర్కొనే శక్తి మాకు మాత్రమే ఉంది, ఏ పార్టీకి లేదనే విషయాన్ని ఇలా స్పష్టం చేయదలుచుకున్నా. రానున్న రోజుల్లో ఎట్లయితే ఇవాళ మనవడు విజయ్ శక్తివంతుడైందో, బలవంతుడైందో, నా దళిత బిడ్డ రేపు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. అట్లాగే తెలంగాణలో కూడా దళిత బిడ్డ ముఖ్యమంత్రి అయ్యే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి ఆర్పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నా ప్రజలకు ఇవాళ ఈ హామీ ఇవ్వదలుచుకున్న. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఈ విషయంలో. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై రాజ్యాంగం, జై జై రాజ్యాంగం.